అక్క పెళ్లి ఆమెకు శాపంగా మారనుందా? ఒప్పందంతో ముడిపడిన బంధం కడదాకా నిలవనుందా? పెళ్లిలో ఉండే మ్యాజిక్ రెండు మనసులు దగ్గర చేయగలదా? విధి ఆడే వింత నాటకంలో ఇద్దరు పావులుగా మారి దూరం కానున్నారా? ఎన్నో మలుపుల మధ్య సాగిన ఈ ఒప్పందం కథ రెండు జీవితాలను ఎటువంటి మలుపులతో ఇటువంటి గుణపాఠం చెప్పనుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు అయితే కథ పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. 6 నెలల ఒప్పందం. ఇది మనసుల మధ్య యుద్ధం. రామ్మోహన్ రావు గారు అతను పల్లెటూరులో పుట్టి పెరిగిన స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు స్నేహితులు కూడా వైజాగ్లో పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. అతని స్నేహితుడు కమలాకర్కు ఒక కొడుకు, రామ్మోహన్ రావుకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కనీసం తండ్రికి ఒక మాట కూడా చెప్పలేదు. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. అది రామ్మోహన్ రావును మరింత కృంగదీసింది. చిన్నమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తలుగా ఉన్నాడు. తనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళేవాడు. తర్వాత కమలాకర్తో ఒక నిర్ణయానికి వచ్చి తన కొడుకుకి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నాడు. ముందు నుండి కమలాకర్ కొడుకుకి అనన్యకు క్షణం పడేది కాదు. కమలాకర్ కొడుకు అర్జున్ రామ్మోహన్ రావు పెద్దమ్మాయిని ఇష్టపడేవాడు. కాస్త ఇంట్రెస్ట్ చూపించేవాడు. బ్యాడ్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. తన సింప్లిసిటీ నచ్చి ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అనన్య మాత్రం చిచ్చర పిడుగుల ఆ మాటకు మాట గట్టిగా సమాధానం చెప్పడంతో అర్జున్ అనన్యతో పెద్దగా పరిచయం పెంచుకునేవాడు కాదు. సడన్గా ఇద్దరికి పెళ్ళి అనేసరికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటే అక్క చేసిన పనికి రామ్మోహన్ రావుకి ఎదురు తిరగలేకపోయింది అనన్య. ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోయారు. పెళ్లి ముందే అని ఇద్దరు కూడా రెస్టారెంట్లో కలుసుకుని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారు. అని అర్జున్ నెమ్మదిగా మార్చుకునే తనతో కలిసి ఉండాలని అనుకుంటాడు. కానీ అనన్య మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇరు కుటుంబాలు కూడా ఒక విషయం బయటకు రాకూడదని ఇరు కుటుంబాలకి ఈ విషయం బయటకు రాకూడదని ఇద్దరు ఒప్పందం చేసుకున్న తర్వాత పెళ్లిపేటలో మీద కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతారు. అందరూ అమ్మాయిలాగే స్వాపనం రాత్రి అనగానే అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అనన్య మాత్రం అదేమీ లేకుండా నార్మల్గా ఉంటుంది. తన మొహంలో ఎంత వెతికినా సిగ్గు బిడియం లాంటివి చూచముఖముకైనా కనిపించవు. అర్జున్ కూడా అనన్య నుండి పెద్దగా ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం లేదు. దాంతో తనకి పెద్దగా బాధగా అనిపించదు. ఆ రోజు పెళ్లి రాత్రి అనన్య స్పష్టంగా చెప్పేసింది, 6 నెలల తర్వాత మనం విడిపోదాం. అనన్య మాటకు అర్జున్ కేవలం తల ఊపుతాడు. ఎటువంటి అతని మొహంలో ఎమోషన్స్ అయితే లేవు, ప్రశ్నలు లేవు అతని దగ్గర. ఆమె అనుకున్నది, ఇతను ఇంత సింపుల్గా నన్ను అర్థం చేసుకున్నాడేంటి అని మనసులో అనుకుంటుంది. కానీ అర్జున్ మనసులో మాత్రం ఒక వాక్యం అలా తిరుగుతూ ఉంటుంది, ఇక ఆట మొదలైంది అని. మొదటి నెలలో అర్జున్ పూర్తిగా పరిపూర్ణమైన భర్తలా ప్రవర్తిస్తాడు. ఆమెకు కాస్త స్పేస్ ఇస్తాడు, గౌరవం ఇస్తాడు, సహాయం కొన్ని చేస్తాడు. అనన్యకు ఒక సందేహం అయితే మనసులో మొదలవుతూ ఉంటుంది. అర్జున్ చేసిన పనులన్నీ చూసిన తర్వాత ఇంత పరిపూర్ణంగా ఉండే మనిషి నిజంగా ఉంటాడా? ఆమె అతన్ని పరీక్షించడానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంది. అతను ఏమీ ప్రశ్నించలేదు. అది ఆమెను మరింత అసహనానికి గురి చేసింది. ఒకరోజు ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఆమె రాసిన వ్యక్తిగత డైరీ ఫైల్ ఓపెన్ అయి ఉంటుంది. ఆమె అది గుండె బరువెక్కింది. ఇతను కానీ చదివాడా ఏంటా అనేసి టెన్షన్ మొదలవుతుంది ఆమెలో. ఆమె నేరుగా అయితే అర్జున్ దగ్గరికి వెళ్ళి అడిగేస్తుంది. అర్జున్ ప్రశాంతంగా అన్నాడు, నీ ప్రైవసీ నాకు చాలా ముఖ్యం. అతని కళ్ళల్లో నిజం కనిపించింది. కానీ ఆమెకు నమ్మకం అయితే అతని మీద అస్సలు కలగలేదు. ఆమె ఇంట్లో సీసీ కెమెరాలు అయితే ఆల్రెడీ పెట్టి ఉంచింది. అతను ఏమీ అనుమానాస్పదంగా చేయలేదు. అది ఆమెను ఇంకా కలవరపరిచింది. మానసికంగా ఒత్తిడికి గురవుతుంది అర్జున్ గురించి ఆలోచించి అనన్య. ఇక అలా 2 నెలలు పూర్తయి 3వ నెలలో అర్జున్ చిన్న చిన్న విషయాలలో ఆమె మాటల్ని అచ్చం రిపీట్ చేయడం మొదలుపెట్టాడు. కౌంటర్కి కౌంటర్ ఇచ్చేవాడు. ఒకసారి ఆమె ఫోన్లో ఫ్రెండ్తో చెప్పింది, నాకు కొన్నిసార్లు నేను పిచ్చివాళ్ళ అనిపిస్తుంది అని. అర్జున్ అదే రోజు నవ్వుతూ అన్నాడు, మనందరం కొన్నిసార్లు మనమే పిచ్చి వాళ్ళలా కనిపిస్తాము అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అని. ఆ మాట ఆమెను ఎదురుగా అర్జున్ అనేసరికి ఆమె అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇతను విన్నాడా లేక యాదృచ్ఛికమా అని అసలు అనుకుంటూ ఉంటుంది. ఆమె అసలు ఆ రాత్రి అయితే నిద్రపోలేకపోతుంది. ఇక అలా నెలలు గడుస్తూ ఉండగా 5వ నెలలో ఆమెకి ఒక మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది, నీ భర్త నిన్ను గెలవడానికి ఆడుతున్నాడు, ఇదంతా ఒక నాటకము అని. ఆమె ఫోన్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది అర్జున్ది. అందులో ఎటువంటివి లేదు.
ఆమె తనను తాను అనుమానించుకోవడం మొదలుపెట్టింది. ఒక రాత్రి తట్టుకోలేక అడిగింది, అసలు నువ్వేం ప్లాన్ చేస్తున్నావు అర్జున్ అని. చిరునవ్వే సమాధానం చెప్పాడు. నన్నెందుకు అనుమానిస్తున్నావు అని అంటాడు. 6 నెలలు పూర్తయ్యేసరికి ఆ రోజు చివరి రోజు అర్జున్ పేపర్స్ రెడీ. అనన్య గట్టిగా చెప్పింది, నువ్వు మొదటి రోజు నుండి నన్ను మానసికంగా బలహీనం చేయడానికి ఒక ప్లాన్ వేశావు. నా మాటలు రిపీట్ చేయడం, నన్ను కన్ఫ్యూజ్ చేయడం, ఇవన్నీ నువ్వు ఆడే మైండ్ గేమ్స్. నాపై తప్పు నెట్టాలని, నా నుండి ఆస్తి నొక్కేయాలని కదా ఇదంతా అని గట్టిగా అడుస్తుంది. అర్జున్ నిశ్శబ్దంగా ఆమెకు ఒక ఫైల్ ఇస్తాడు. అందులో ఆమె సీక్రెట్ కెమెరాల ఫోటోలు, ఆమె సైకియాట్రిస్ట్ అపాయింట్మెంటు, ఆ రసీదులు. ఆమె చేతులు అవన్నీ చూడగానే వణుకుతాయి. నువ్వు నా వెనుక ఇలా ఎందుకు చేశావు అర్జున్ ప్రశాంతంగా అన్నాడు. మొదటి రోజు నుండి నువ్వు నన్ను గేమ్గా చూశావు. నేను కేవలం నీ రూల్స్ మాత్రమే ఆడాను. ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది ఆ అనామిక మెసేజ్. ఆమె మరో ఫోన్ నుండి తానే పంపించుకుంది అతన్ని పరీక్షించడానికి. కానీ ఎప్పుడో ఒక దశలో ఆమె వేసిన ఉచ్చులో ఆమె చిక్కుకుంది. ఇక ట్విస్ట్ అయితే అర్జున్ మెల్లగా అన్నాడు, నేను నీ మనసుతో ఆట ఆడలేదు. నువ్వే నీ అనుమానాలతో నీ మనసుని పగలగొట్టుకున్నావు. ఆమె అలా అర్జున్ అనేసరికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెదిలాయి. అంటే నువ్వేమీ చేయలేదా అని అడిగింది. అతను చిన్నగా నవ్వాడు. ఒక పని మాత్రమే చేశాను, నీకు అద్దం చూపించాను. డైవర్స్ పేపర్స్ మీద ఆమె సైన్ చేసేసింది. అర్జున్ బయటకు నడిచిపోయాడు. ఆమె ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అతను నిజంగా గేమ్ ఆడాడా, లేక తన అనుమానాలే తన శత్రువా? ఇక అలా ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ కారులో కూర్చుని ఒక మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నాడు. ఈ పేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందని. ఇక సెండ్ చేసిన నెంబర్ కూడా ఆమెకు తెలియదు. ఇది ఈ కథ. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.